పుట్టినరోజు ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా నిదానం చేసుకుందామనే కార్యక్రమం ఉంది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. మన బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నమస్కారం. సుందర్ అనిల్ గారికి హ్యాపీ బర్త్డే తమ్ముడు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి. కాబట్టి సుందర్ రాంపూర్ ఉప సర్పంచ్ అన్న మహిళ గారికి, నా తోటి సర్పంచ్ అందరికీ, ఎన్కేపల్లి సర్పంచ్ అనిపిస్తుంది. ఎవరైనా నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడంటే స్లాబ్ టైంలో అన్న వెళ్ళి 21,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. 3, 2, 1 సుందరి అనిల్ ఎల్లయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం హెల్పింగ్ నాలెడ్జ్. ఎందుకంటే సమాజంలో మనం పుట్టినాక దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని 10 మందితో పంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఓకే 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 ఇంకా జరగండి మీరు, అటు జరగండి మీరు, అటు జరగండి, అటు జరగండి. ఓకే రెడీ అన్న, అటు చూడండి మీరు. రెడీ రెడీ రెడీ. ఓకే రెడీ. ఇటు అన్న కెమెరా వెయిట్ వెయిట్ ఆగండి. నమస్కారం. మరి ఈరోజు మరి మైటీ ఫంక్షన్ హాల్లో మరి బర్త్డేకి ఇచ్చేసిన అందరికీ, మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మరి సర్పంచులకు, మాజీ సర్పంచులకు, మరి అందరికీ, మరి మాజీ సర్పంచ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గారికి, మరి అరుణన్న నాయకత్వంలో మరి ఇద్దరు మరి అన్ని మరి ఏర్పాట్లు సమకూర్చి మరి ఇంత అద్భుతంగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ బర్త్డేకి వచ్చిన మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మరి మండలంలోని 18 గ్రామాల నుండి వచ్చిన అందరికీ, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు బర్త్డే సందర్భంగా మరి సుందరి అనిల్ ఎల్లయ్య మరి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మరి దానికి ఎందుకంటే మరి కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది, పేరు మీద చేస్తున్నాం, కానీ మరి ట్రస్ట్ చేయాలని మరి కొంతమంది పెద్ద మనుషులు సూచనతోటి మరి ఈరోజు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలన్నీ మరి పేరు మీద చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి చేసే మండలంలో ఏ కార్యక్రమం తీసుకున్నా, మరి విద్యార్థులకు కానీ, గుళ్ళకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ ఏం చేసినా మరి ట్రస్ట్ పేరు మీద మరి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి. మరి ఎందుకంటే మరి ఇబ్బంది కాకుండా అన్ని విధాల మరి ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో మరి లీగల్గా ఉండాలని మరి ఈరోజు ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. మరి ట్రస్టుకు సహకరించిన మండల నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎన్నారం గ్రామం నుంచి ప్రత్యేకంగా మా మండల నాయకుడైనటువంటి అనిల్ గారికి ఈ యొక్క బర్త్డే శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినాం. అనిల్ గారు చేసే కార్యక్రమాలు చూస్తుంటే మండలే కాదు, కాన్స్టిట్యున్సీ లెవెల్ శాసించే విధంగా అన్ని సామాజిక కార్యక్రమాలు కానీ, మన్ని బడుగు బలహీన వర్గాలకు కానీ దాని ప్రత్యేకత చాటుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ, మండలం ఉన్న ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తూ మండలను ఒకటే స్థాయి మీద తీసుకుపోతున్నాడు. కాబట్టి ఈ అనిల్ గారికి ప్రత్యేకంగా మా ఎన్ఆర్ఎం గ్రామం తరపు నుండి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఫర్దర్ లోపల అనిల్ అటువంటి యువ నాయకుడు ఉన్నాడు కాబట్టి అటువంటి యువ నాయకుడికి మేమందరం ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాం.
అన్ని విధాల సక్సెస్ అవుతాడని మాకు గిట్ట నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్న స్థాయికి వచ్చిన మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఆకర్షితంగా విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకే అందరం అభిమానించే వ్యక్తిగా తయారయ్యారు కాబట్టి కాన్ఫరెన్స్ లోపల అనిల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే విధంగా పనులు చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మా ఎన్ఆర్ఎం గ్రామం ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఈ యొక్క బర్త్డే విషయం చెప్పడానికి ఇక్కడ కరీంపూర్ రావడం జరిగింది. గ్రామం నుంచి మేము మాజీ సర్పంచ్గా దశరథ్ గౌడ్ సావిత్రి అందరు మా ఎన్ఆర్ఎం గ్రామ ప్రజలందరూ వచ్చారు. మా సుందరి అనిల్ కుమార్ చాలా మంచి పనులు చేస్తున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ కోట్పల్లి మండల్ పార్టీ ప్రెసిడెంట్గా అందరికీ ఆ బాబు చాలా మంచిగా పనిచేస్తున్నాడు. సుందరి అనిల్ ఆ బాబు మాకు ఒక తమ్ముడిలాగా మేమందరము సర్పంచ్లం ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసింది. ఇప్పుడు కూడా అందరికీ ప్రజలకు కూడా ఏకదాటిగా అందరికీ ఒకే లెవెల్గా తీసుకుపోతున్నాడు. సుందర్ అనిల్కు అంచనాగా పోస్టు కూడా మంచి పోస్టు రావాలని జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అనిల్. ఎన్ఆర్ఎం విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరం రావడం జరిగింది. అదేవిధంగా మరి సుందర్ అనిల్ గారు బర్త్డే సందర్భంగా జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా వందనాలు. మరి మండల్లో తను చేస్తున్న పనులను బట్టి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. అదేవిధంగా తన విలేజ్లో కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా వేరే పథకాల నుంచి గిట్ట తను బాగా ఇస్తున్నాడు. అదేవిధంగా ఇది ఇంకా తను ముందంచిన రాజకీయంలో ఎదగాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మండల స్థాయిలో తన ఊరుకు చేసినట్లు మండల స్థాయిలో చైనిక గిట్ట ముందడుగు వస్తాడు. అదేవిధంగా ఇంకా పదవుల కోసం అంటే ఇంకా జెడ్పీటీసీ పదవి కోసం గిట్ట రేంజ్లో ఉన్నాడు. మరి మా మండల తరపు నుంచి నాయకుడు అంటే అనిల్ తీరు ఉండాలి. అదేవిధంగా మా ఎన్ఆర్ఎం నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులము అందరం జన్మదిన సందర్భం ఈరోజు మరి సుందర్ అనిల్ జన్మదిన శుభాకాంక్షలు. మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఆయన జన్మదినం జరుపుకోవడానికి ఆయనకు అవకాశం కలిగిస్తుంది. స్పీడ్ మాట్లాడే మరి ఈరోజు ఎన్ఆర్ఎం టీమంతా బీఆర్ఎస్లో చేస్తున్న ఆయన చేస్తున్న పనులన్నీ గుర్తించి ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఎన్నుకుంటూ ఆయన అడుగుజాడలు నడిచేటట్టు ఆయన చేస్తున్నాడు పనులు. ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఆయన గ్రామంలో మరి ప్రతి ఒక్కటి మరి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో జరిగిన కథలన్నీ ఆయన కూడా జరిపించుకుంటున్నాడు. అటువంటి గొప్ప మనసున్న మనిషి. మరి ఆయన వెంట మేము ఎప్పుడైనా వేళలో మేము ఉండి ఆయన ఎన్నాంటి ఉండి ఆయన పనులు తోడుకుంటాం. బీఆర్ఎస్ కోట్పల్లి అధ్యక్షుడు వారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళు మంచి ఒక సేవా భావంతో మరి సుందరి అనిల్ ఎల్లయ్య పేరు మీద ట్రస్ట్ కూడా స్థాపించడం చాలా సంతోషకరం. వారికి ఇలాగే ఆ భగవంతుడు ఈ రకమైన సేవాభావాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వాళ్ళ నాన్నగారి పేరు అయినటువంటి ఎల్లయ్య గారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసిండు. గతంలో మాదిరిగానే తరఫున మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రజల మన్నలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట్పల్లి మండల మాజీ అధ్యక్షుడు, కరీంపూర్ మాజీ సర్పంచ్ మిత్రుడు, శ్రేయోభిలాషులు సుందరి అనిల్ గారి జన్మదిన వేడుకకు వచ్చేసిన కోట్పల్లి మండల స్థాయి నాయకులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్నేహం గురించి, ఎందుకంటే మనిషికి దేవుడు అందరికీ అవకాశం కల్పిస్తారు. కొందరే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే సంపాదించుడు చాలా మంది వరకు సంపాదిస్తారు. దేవుడు అందరికీ అవకాశం ఇస్తారు. పంచగుణం పెట్టుకున్నారే దాంట్లో కూడా సుందర్ అనిల్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదిన పర్వదినంగా ఇంకోటి ఫౌండేషన్ ఈరోజు ఏదైతే ఉందో ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేసి ఆయన మొన్నటి వరకు సర్పంచ్ స్థాయి నుంచి మొన్నటి వరకు ఏదైతుందో వాళ్ళ గ్రామంలో కరీంపూర్ గ్రామ పంచాయతీ ఏదైతుందో పేద మహిళలు ఎవరికైనా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కానీ ఎవరైనా మోపిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకిట తనకు తోచిన సహాయంగా ఇల్లు ఎవరైనా పేదవారు ఇల్లు కట్టుకుంటే, అలాగే ఊళ్ళో ఎవరైనా బీదవారు మరణించిన వాళ్ళకు డబ్బులు విధంగా తనకు తోచినంత ఆర్థిక సహాయంగా చేసేవారు. దాన్నే ఈరోజు ఫౌండేషన్ రూపంలో ఓపెనింగ్ చేసి దీన్ని
ఇంకా ఆయన మండల స్థాయి లీడర్ కాబట్టి మండల స్థాయిలో విస్తారంగా అందరికీ అవకాశం కల్పించాలని కోరుకుంటూ ముందుగా మా కోట్పల్లి మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తన బర్త్డే ఎంతో ఘనంగా జరిగిందంటే ఈ కరీంపూర్ ఉన్న వాళ్ళ మమకారం ప్రజలది, అలానే మా కోట్పల్లి మండలం ఉన్న మమకారం తన మీద ప్రేమతోటి తను కూడా మేము తనకు విషెస్తో గిఫ్ట్ ఇస్తుంటే అనిల్ అనే వ్యక్తి మాకు ఒక ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ చారిటబుల్ ట్రస్ట్ వల్ల ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పేద పిల్లలకు చదివించడం కానీ, ఎవరైతే హాస్పిటల్ ఎవరైతే ఇబ్బంది పడతారో ఆర్థికంగా ఎన్నికబడో వాళ్ళకి ముందలు తీసుకోవడానికే కానీ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా ముందరికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ కోట్పల్లి మండలంతా ప్రజలందరం అనిల్ అన్న తరఫున నిలబడతాం. మంచికి చెడుకు తన వెంబట నిలబడి రానున్న రోజుల్లో అనిల్ అన్నని కోట్పల్లి మండలం మంచి స్థాయిలో తను నిలబెట్టే బాధ్యత మాది. ఆ ట్రస్ట్ రూపం ఇలానే కాదు, ఈ ఒక్కరోజు ప్రారంభమైంది కాదు ఈ ట్రస్ట్ మేము తన వెంబడి ఉన్నంత వరకు తను ఉన్నంత వరకు ఈ ట్రస్ట్ను ముందరికి తీసుకెళ్ళి అలాంటి మా మంచి లీడర్లను తయారు చేస్తాం. కాబట్టి అలాంటి లీడర్లను కూడా మేము తయారు చేసి ముందరికి తీసుకెళ్తామని కోరుతున్నాము.